తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ వందనములు. యేసుక్రీస్తు నామములో. యాకోబు తల క్రింద రాయి. ఆదికాండము 28వ అధ్యాయము 10-11 వచనములు చదువుకుందాం. యాకోబు బెహెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయింది. ఆ చోటి రాళ్లతో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. యాకోబు తల కింద రాయి. అతను ప్రయాణమయ్యి అలసిపోయి హారాను వైపు వచ్చినప్పుడు అక్కడ ప్రొద్దుగుంకింది. అతడు అలసిపోయినందున కొన్ని రాళ్ళు కనిపించినాయి. ఒక రాయి మాత్రం తీసుకొని తనకి తలగడిగా చేసుకొని పండుకున్నాడు. యాకోబు తల కింద ఉన్నటువంటి రాయి. అలాగే 18వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. 18వ వచనం కూడా చదువుకుందాం. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దాన్ని స్తంభంగా నిలిపి దాని కొన మీద నూనె పోసాను. తెల్లవారినప్పుడు వెలుగు వచ్చింది, లేచాడు. రాయి తల కింద పెట్టుకుని తలగడగా చేసుకుని ఉండే రాయిని తీసుకుని దాని స్తంభంగా నిలిపి అక్కడ సందర్భం మనకు కనిపిస్తూనే ఉంది. అలాగే 22వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. 22వ వచనం కూడా చదువుకుందాం. మరియు స్తంభంగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదునని మొక్కుకొనెను. యాకోబు తల కింద రాయి. అలాగనే సాక్షిగా నిలిపిన రాయి. ఆదికాండం 31వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుందాం. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయంగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసేదు అని ఇక్కడ చెప్తూ 44వ వచనంలోని ఇక్కడ సాక్షిగా నిలిపిన రాయి అని చెబుతున్న మాట మనం గమనించగలము. కావున నేనును నీవును నిబంధన చేసుకొందుము రమ్ము, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరమీయగా, యాకోబు ఒక రాయి తీసుకొని దానిని స్తంభముగా నిలువబెట్టాను. ప్రభునందు ప్రియమైనటు వారలారా, ఇక్కడ సాక్షిగా నిలిపిన రాయి. అలాగే మోషే చేతి క్రింద ఉన్నటువంటి రాయి. నిర్గమకాండము 17వ అధ్యాయంలోని ఈ విషయం కనబడుతుంది. నిర్గమకాండము 17వ అధ్యాయము 11-12 వచనములు ఒకసారి మనం గమనించినట్లయితే ఈ విషయం ఇక్కడ కనబడుతుంది. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలును గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండటకై దాన్ని వేసిరి. అహరోను హూరును ఒకడు ఈ ప్రక్కన ఒకడు ఆ ప్రక్కన అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. మోషే చేతులు నిలకడగా ఉన్నప్పుడు మోషే చేతి కింద పెట్టిన రాయి వరకు మనం గమనించి ఉన్నాము. అలాగనే సమూయేలు నిలిపిన రాయి. సమూయేలు ప్రవక్త నిలిపినటువంటి రాయి అనేటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా మనం గమనించాలని దేవుని వాక్యం కోరుతూ ఉన్నది. సమూయేలు గ్రంథము
7వ అధ్యాయము, సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. సమూయేలు నిలిపిన రాయి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్సాకును షేకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టాను. సమూయేలు ఒక రాయిని తీసుకొని వచ్చి మిస్సాకును షేకును అక్కడ మధ్యన నిలిపి, మనకు సహాయం చేసినటువంటి యెహోవా దేవుడు అని చెబుతూ అక్కడ రాయి నిలిపినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అలాగనే దావీదుకు సహాయం చేసిన రాయి, తన మీదకి వచ్చిన శత్రువు గొలియాతు మహాబలాఢ్యుడు, సుమారు 10 అడుగులు ఎత్తుగలవాడు. అటువంటి వ్యక్తి ఒంటి నిండా ఇనుప కవచాలన్నీ కూడా ధరించుకొని వస్తున్నటువంటి వ్యక్తికి మరి అక్కడ రాయి సహాయం చేసింది. దావీదుకు సహాయం చేసిన రాయి కొరకు మనం చూడగలుగుతున్నాం. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 49-50 2 వచనాలు చదువుకుందాం. 49-50. తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వరుసలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాడి నుదుట చొచ్చినందున వాడు నేలను బోర్లపడెను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వరుసలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపాను. దావీదు చేతులు ఏమీ లేదు, ఖడ్గం లేదు, డాలు లేదు, ఏమీ లేదు. ఆ వరుసలో ఉన్నటువంటి రాయి సహాయం చేశాను అని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అలాగా నెబుకద్నెజరు కలలో రాయి, నెబుకద్నెజరు పండుకొని ఉంటుండగా తన కలలోనికి ఒక రాయి కనిపించింది. ఆ రాయి కొరకు అతను చాలా దిగులు చెందినటువంటి వాడై ఉన్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం. నెబుకద్నెజరు కలలో కనిపించినటువంటి రాయి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 34-35 వచనములు చదువుకుందాం. 34-35 వచనములను చదువుకుందాం. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీలుగా విరగొట్టినట్టు తమకు కనబడెను. అంతటా మట్టియు ఇత్తడియును వెండియు బంగారమును ఏకముగా దంచిబడి కళ్ళెంలోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతములంత మహాపర్వతమాయను. నెబుకద్నెజరు కళ్ళలో కనిపించినటువంటి రాయికి ఆ వివరణ అంతా కూడా దానియేలు ప్రవక్త వివరిస్తున్నాడు. ఆ వివరణ అంతా కూడా ఇక్కడ రాయబడినది. నెబుకద్నెజరు కళ్ళలో కనిపించినటువంటి రాయి. 45వ వచనం కూడా చదువుకుందాం. 45వ వచనం. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కల నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పాను. దానియేలు ఆ కళ యొక్క నెబుకద్నెజరు కళను మర్చిపోయాడు. కళను చెప్పాలి, తన భావమును చెప్పాలంటే దానియేలు తాను చక్కగా ఈ వివరణ ఇచ్చినట్లుగా చెప్తుంది. దానియేలు కళలో కనిపించిన రాయి కొరకు వివరణ చక్కగా ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తున్నది. అలాగే యెషయా ప్రవక్త
ప్రవచించినటువంటి రాయి. యెషయా ప్రవక్త అయినట్టు ప్రవక్తలు ఎందరో ఈ రాళ్ళ గురించి వివరించి ఉన్నారు. అలాగనే యెషయా ప్రవక్త గురించి మనం చూద్దాం. యెషయా ప్రవచనంలో రాయి, యెషయా 28:16 ప్రభువుకు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు. ఈ రాయి కొరకు యెషయా ప్రవక్త అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి అని ఇక్కడ యెషయా ప్రవక్త చక్కగా రాయి కొరకు వివరణ ఇస్తున్నట్లుగా చూడగలుగుతున్నాం. కనుక ఇంకా మనం చూసినట్లయితే జకరియా ప్రవచనంలో రాయులు, జకరియా ప్రవచించినట్టు ప్రవచనంలోని కూడా మనం చూడగలుగుతున్నాం. సందర్భాలు అన్నీ కూడా ఎవరిని గురించి వ్రాయబడుతున్నాయి అనేసి మనం గమనించాలి. ఇవన్నీ కూడా ఎవరి కొరకు వ్రాయబడుతున్నవి, దేనిని ఉద్దేశించి వ్రాయబడుతున్నవి అని మనం ఒకసారి గమనించాలి. యెషయా ప్రవచనంలో రాయులు మనం కొన్ని చూడగలుగుతాం. జకరియా 4:6-7 దయచేసి మనం గమనిద్దాం. జకరియా 4:6-7 మనం ఒకసారి గమనించగలుగుతాం. అప్పుడు అతడు నాతో ఇట్లనను, జెరుబ్బాబెలునకును ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. గొప్ప పర్వతము జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏ మాత్రపు దానవు, నీవు చదును భూమి వగుదువు, కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పై రాయి తీసుకొని పెట్టించును. ఇక్కడ జకరియా ప్రవచనం కూడా ఇక్కడ రాయి గురించి చెప్పబడిన మాట మనం గమనిస్తున్నాం. 10వ అధ్యాయంలో కూడా ఒకసారి వెళ్దాం. 10వ అధ్యాయము 4వ వచనం కూడా ఒకసారి మనం గమనిద్దాం. 4వ వచనం కూడా ఒకసారి గమనిద్దాం. వారిలో నుండి మూలరాయి పుట్టును, మేకులను యుద్ధ విల్లును వారి చేత కలుగును, బాధించువారు వారిలో నుండి బయలుదేరును అని ఇక్కడ సెలవుచ్చింది. వారిలో నుండి మూలరాయి పుట్టును, వారిలో నుండి మూలరాయి పుట్టును అని జకరియా ప్రవచనంలోని 10లో మనం చూస్తున్నాము. 14లో 12:3 కూడా ఒకసారి గమనిద్దాం. జకరియా 12:3లో కూడా ఒకసారి గమనిద్దాం. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును, దాన్ని ఎత్తి మోయేవారందరూ మిక్కిలి గాయపడుదురు, భుజజనులందరూ దానికి విరోధులై కూడుదురు. సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. జకరియా ప్రవచనాలు ఇక్కడ మనం గమనించగలుగుతున్నాం. జకరియా చేసినటువంటి ప్రవచనాలన్నీ కూడా 4వ అధ్యాయంలోను, 10వ అధ్యాయంలోని, 12వ అధ్యాయంలో కూడా మనం చూడగలుగుతున్నాం. ఈ రాయులు క్రీస్తును, క్రీస్తు సంఘమును చూపించుచున్నావని గ్రహించాలి. దయచేసి ఈ రాయులు యాకోబు తల కింద ఉన్నటువంటి రాయి, సాక్షిగా నిలిపిన రాయి, మోషే చేతి క్రింద పెట్టినటువంటి రాయి, సమూయేలు నిలిపిన రాయి, దావీదుకు సహాయం చేసినటువంటి రాయి, ఫిలిష్తీయుని కొట్టి చంపినటువంటి గొప్ప విలువైన పెద్ద యుద్ధంలో బలాఢ్యుడైనటువంటి ఫిలిష్తీయుని చంపినటువంటి దావీదుకు సహాయం చేసిన రాయి, నెబుకద్నెజరు కలలో కనిపించిన రాయి, యెషయా ప్రవచనములో రాయి, జకరియా ప్రవచనములలో రాయులు మనం కొన్ని గమనించాం. ఈ రాయులు
క్రీస్తును క్రీస్తు సంఘమును చూపించుచున్నావని మనం గమనించాలి. వాక్యం ద్వారా మత్తయి సువార్తలో యేసు ప్రభువు పలికినటువంటి రాయి గురించి చెప్పిన సంగతి మనం గమనిద్దాం. మత్తయి సువార్తలో 21:42 వచనంలోని మనం చూసినట్లయితే యేసు ప్రభువు ఇక్కడ ఈ విషయాన్ని తెలియపరుస్తున్నారు. 21:42 వచనంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభువు చెప్తున్నారు, మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వలనే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములో ఎన్నడూ చదవలేదా? యేసు ప్రభు ప్రశ్న వేస్తున్నారు. ఈ రాయి ఎవరు? ఈ రాయి అంటే ఎవరు అని ఇక్కడ అనేక రాయిల గురించి చెబుతూ వచ్చినటువంటి మాటల గురించి గమనిస్తాం. అలాగనే లూకాసు సువార్త 20 అధ్యాయంలో కూడా మళ్ళీ ప్రభువు చెప్పిన మాట ఒకసారి గమనిద్దాం. లూకాసు సువార్త 20 అధ్యాయము 17-18 వచనాల్లో కూడా ఒకసారి గమనిద్దాం. ఆయన వారిని చూచి, అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని వ్రాయబడిన మాట ఏమిటి? ఈ రాతి మీద పడు ప్రతివాడును తునాతునకలైపోవును, అది ఎవరి మీద పడునో వారిని నలిచివేయునని చెప్పాను. యేసు ప్రభువు చెప్పారు, మీరు ఎవరినైతే ధిక్కరిస్తున్నారో రాయి మీ మీద పడడానికి సిద్ధంగా ఉన్నది. మీరు ఎవరినైతే విసర్జించున్నారో రాయి మీ మీద పడడానికి సిద్ధంగా ఉంది. మిమ్మల్ని నలిచివేస్తుంది, మిమ్మల్ని నలగగొడుతుంది అని చెప్పబడుతున్నటువంటి మాట చూడగలుగుతున్నాం. ఈ ప్రవచనం ఎక్కడున్నది మీరు చదవలేదా అనే మాట ప్రభువు చెప్తారు. ఈ ప్రవచనము ఎక్కడున్నది? కీర్తన 118కి వెళ్దాం. 118వ కీర్తన 118వ కీర్తన 118వ కీర్తనలో ఈ విషయాన్ని మనం గమనించగలుగుతాం. 22-23 వచనాలు చదువుకుందాం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. ఈ ప్రవచనాన్ని మీరెన్నడూ కూడా చదవలేదా అని ప్రభువారు ప్రశ్న వేసినట్లుగా మనం గమనించగలుగుతున్నాం. అలాగనే యెషయా ప్రవక్త కూడా మళ్ళీ 53 అధ్యాయంలో యెషయా ప్రవక్త చెప్పింది కూడా ఒకసారి గమనిద్దాం. యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి మాట ఒకసారి గమనిద్దాం. 53 అధ్యాయము యెషయా 53 అధ్యాయము 3వ వచనం మరొకసారి చదువుతాం. 3వ వచనం, అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాకాండుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. మనుషులు విసర్జించినటువంటి వాడు, అతడు తృణీకరింపబడిన వాడుగా. యేసు ప్రభువారి లోకంలో తృణీకరింపబడినవాడు, విసర్జింపబడినవాడు. అందుకని అంటున్నాడు ఇక్కడ మూలక తలరాయి ఆయనే మూలక తలరాయి అవుతాడు సుమి అని. అందుచేతే ఇక్కడ అపోస్తల కార్యంలో పెంతుకొస్తే తన పండుగ దినాన్న పేతురు తన ప్రసంగంలో ఈ విషయాన్ని తెలియపరిచాడు. పేతురు తన ప్రసంగంలో తెలియపరుస్తూ ఈ విషయాన్ని తెలియపరిచాడు. అపోస్తల కార్యం 4వ అధ్యాయము ఈ రాయి ఎవరు అనేటువంటిది ఇక్కడ మనకు తెలుస్తుంది. అపోస్తల కార్యం 4వ అధ్యాయము 11-12 వచనంలో మనం గమనించినట్లయితే ఇది తెలుస్తుంది. ఈ విషయం మనకు కనబడుతుంది. ఇల్లు కట్టువారైనా మీరు తృణీకరించిన రాయి ఆయనే, యేసుక్రీస్తు. ఆ రాయి మూలక తలరాయి ఆయను. మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామమునే రక్షణ పొందవలన కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున కూడా రక్షణ పొందలేమనను. చాలా చక్కని విషయాలు ఇక్కడ తెలియపరిచిన మాట. ఇల్లు కట్టువారైనా మీరు తృణీకరించిన రాయి ఈయనే. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేక్తుడు ఈయనే. అందరూ ఈయన విసర్జించిన వారు, ఈ లోకమంతా ఈయన విసర్జించిన వారు. ఎక్కువ శాతం అంతా కూడా ఆయన్ని విడిచిపోయినవి, వెంబడించి కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అటువంటి వారు ఆయనగా కనబడుతున్నారు. అలాగే రోమా ఉన్న క్రీస్తు సంఘానికి
భక్తుడైన పౌలు రాస్తూ ఇవి రాయి కొరకు చెప్తున్న మాట ఒకసారి గమనిద్దాం. రోమలో క్రీస్తు సంఘానికి భక్తుడైన పౌలు రాస్తూ ఈ విషయాన్ని తెలియపరుస్తున్నట్లుగా మనం గమనించగలుగుతాం. రోమా పత్రిక 9వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. 33వ వచనం. ఇదిగో నేను అడ్డు రాతిని అడ్డు బండను సియోనులో స్థాపించి ఉన్నాను, ఆయనందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డు రాయి తగిలి తొట్టిపడిరి. అడ్డు రాయి తగిలి తొట్టిపడిరి. ఇశ్రాయేలీలు, ఆనాడు ఇశ్రాయేలీలు అలాగే ఈనాడు అన్య జనాంగులను అలాగనే తొట్టిపడుచున్నారు. ఈ ప్రవచనం యెషయా ప్రవక్త చెప్పిన మాట ముందుగానే, ఈ ప్రవచనం యెషయా ప్రవక్త ముందుగానే తెలియపరుచున్నాడని మనం గమనించగలము. యెషయా గ్రంథము 8వ అధ్యాయము యెషయా ప్రవక్త ముందుగానే ఈ విషయం తెలియపరిచినటువంటి సందర్భం ఇది. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబాలకు తగులు రాయిగాను అభ్యంతరములు కలిగించి బండగాను ఉండును, యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కు వలగాను ఉండును. ఈ ప్రవచనం ముందుగానే చెప్పబడినటువంటిది అని యెషయా ప్రవక్త ముందుగానే తెలియపరిచినటువంటి. అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబాలకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించి బండగాను ఉండును అని ఇక్కడ తెలియపరుచున్న సందర్భాన్ని మనం గమనించగలుగుతున్నాం. జాగ్రత్త గమనించండి. ఇవన్నీ కూడా ఎవరిని గురించి తెలియపరుచున్నవి, ఎవరిని గురించి వ్రాయబడుచున్నవి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా ఎందుకు రాయబడుతున్నాయి అంటే క్రీస్తు సంఘమును గూర్చి అందుండి అందరూ రక్షింపబడాలని దేవుని ఉద్దేశమై ఉన్నది. అందరిని కూడా దేవుడి ప్రేమపూర్వకంగా పిలుచున్నాడు. బూదిగంతం నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, నేనే దేవుడు మరి ఏ దేవుడు లేడని అక్కడ ప్రవక్త ద్వారా సెలవిచ్చిన మాటలు మనకు గమనించగలుగుతున్నాం. కనుక ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభుని గూర్చి తెలియపరచుచున్నటువంటి విషయాలను మనం గమనించాలి. ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా మనం గమనించవలసిందిగా ఉన్నది. ఇంకాను మనం పేతురు ప్రవక్త అపోస్తలుడైన పేతురు కూడా ఈ విషయాల గురించి తెలియపరుచున్నాడు. పేతురు పత్రికలో మనం ఒకసారి గమనిద్దాం. పేతురు పత్రికలో మనం గమనించే ముందుగా ఒకసారి ఎఫెసీ పత్రిక గమనిద్దాం. ఎఫెసీ పత్రిక ఎఫెసీలోని సంఘానికి భక్తుడు పౌలు రాస్తున్నటువంటి మాట ఒకసారి ముందుగా గమనిద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. 20వ వచనంలోని వ్రాయబడిన మాట ఒకసారి చదువుకుందాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా, చక్కగా చాలా చక్కగా క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా, అందుచేత ఆయన్ని విసర్జించినట్టు వారు లోకమంతా కూడా మత శాఖలుగా విడిపోయారు. దేవుని గ్రంథాన్ని పట్టుకుని మత శాఖలుగా విడిపోయినటువంటి వారు ఏ సంఘమైన ఏ దేవుడైనా ఒకటే, ఏ సంఘమైన ఒకటే. లోకమంతా అలా వెంబడిస్తూ నిత్య నాశనమునకు వారి పోవుటకు వారికి వారే ఉత్తరవాదులై ఉన్నారు, వారే నిర్ణయించుకున్నటువంటి వారై ఉన్నారు. దానికి రాయి కొరకు మొదటి పేతురు పత్రిక. ఇప్పుడు పేతురు పత్రికకు వెళ్దాం. పేతురు తన పత్రికలో రాసిన సందర్భాన్ని గమనిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మనం ఇక్కడ గమనించినట్లయితే కొన్ని విషయాలు మనం గమనిద్దాం. 4వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూల ఆత్మ సంబంధమైన బలులను అర్పించుట వలన పరిశుద్ధ యాజకులుగాను ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వల్లే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అనగా
ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడిన అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయనందు విశ్వాసమించువాడు ఏమాత్రం సిగ్గుపడడు అనే మాట లేఖనములందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీరు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసించిన వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతి నిషేధించురు అదే మూలక తలరాయి ఆయను, మరియు అది అడ్డు రాయును అడ్డు బండయు ఆయను అని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. విశ్వసించలేని వారికి అడ్డు బండ అయిపోయింది, అడ్డు రాయి అయిపోయింది. విశ్వసించిన వారైతే కలవరపడరు అని చక్కని విషయాలు ఇక్కడ మనకు తెలియపరిచి ఉన్నటువంటిగా చూస్తాం. కనుక ప్రభువును ప్రియులారా, మీకు దగ్గర ఉన్న క్రీస్తు సంఘమును దర్శించండి, నేడే బాప్తిసం పొందండి. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందడి. అప్పుడు పరిశుద్ధాత్మల వరం పొందురు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. మీకు దగ్గర ఉన్న క్రీస్తు సంఘమును దర్శించి బాప్తిసం పొంది నేడే రక్షణ మీరు పొందండి. మేము ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానించున్నాము. మీ అందరికీ వందనములు.